నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనమున్నాము కలియుగ నారద మహాముని ప్రవచన వాచస్పతి త్రిభాషా సహస్రావధాని వేద వేదాంగ పారంగతులు అభినవ సుఖ ప్రణవ పీఠాధిపతులు పూజ్య గురువు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. సో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ. మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, బ్రాహ్మీ ముహూర్తానికి ఎంతో విశిష్టత ఉంది అంటున్నారు. మరి మీ మాటల్లో బ్రాహ్మీ ముహూర్తం యొక్క గొప్పతనం, మరి ఈ రోజుల్లో మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిజంగా లేవలేకపోతున్నాం, కానీ ప్రతి ఒక్కళ్ళు లేవడం అవసరం. లేవాలి, ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలంటే మేమేం చేయాలంటారు? ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. నిజంగా కూడా బ్రాహ్మీ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 3 రకాల మంత్రశాస్త్రాలను బట్టి కొంచెం ఇంచుమించుగా బ్రాహ్మీ ముహూర్తం డిక్లేర్ చేసుకోవద్దాం. తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి మొదలుపెట్టి సూర్యోదయం వరకు ఉన్న ముహూర్తం అంతా కూడా బ్రాహ్మీ ముహూర్తంలోకి వస్తుంది. ఆ కాలంలో ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్న దివ్యశక్తి, యోగశక్తి వ్యాపితమై ఉంటుంది. దేవతలంతా ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటారు. ప్రకృతి కూడా ఆహ్లాదంగా ఉంటుంది. అందువల్ల అప్పుడు లేచి హాయిగా స్నానం చేసి యథాశక్తి మంత్రానుష్ఠానాలు, అర్చనలు, పారాయణలు, దాంతోపాటు విద్యాభ్యాసం కూడా చేసుకుంటే చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తంలో ఒక్కసారి మంత్రజపం చేస్తే అది 1000 సార్లు జపం చేయడంతో సమానం. శ్రీమాత్రే నమః అని ఒకసారి అనండి. బ్రాహ్మీ ముహూర్తంలో 1000 సార్లు శ్రీమాత్రే నమః అని జపం చేసిన ఫలితం పొందుతారు. బ్రాహ్మీ ముహూర్తంలో యోగాభ్యాసం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, చురుగ్గా ఉంటుంది, కాళ్ళు చేతులు అన్నీ మనం చెప్పినవి వింటాయి. అందుకని యోగాభ్యాసానికి మరింత మంచిది. పూర్వకాలంలో కూడా పిల్లల్ని తెల్లవారుజాము లేపి పూర్వకాలంలో చిన్నప్పుడు చదువుకోమని ఎవరే అన్నీ పోయాయి. ఇప్పుడు చిన్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేపి చదివించారు కాబట్టి మేమంతా పండితులమయ్యాం. బ్రాహ్మీ ముహూర్తంలో అలా 1-2 సార్లు చదవడంతో గుర్తుండిపోతాయి. ఎన్ని వేల శ్లోకాలైనా, ఎన్ని ఎక్కాలైనా, ఎన్ని రకాలైన పద్యాలైనా, గణితమైన మాకు వెంటనే గుర్తుండిపోయేవి. నేను షేక్స్పియర్ డ్రామాస్ మొత్తం కంఠస్థం చేశాను. వెన్ షల్ వి 3 మీట్ అగైన్ ఇన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రైన్, వెన్ ది హర్లీ బర్లీస్ డన్, వెన్ ది బ్యాటిల్స్ లాస్ట్ అండ్ వన్, దట్ విల్ బి ఎర్ ది సెట్ ఆఫ్ ది సన్, వేర్ ది ప్లేస్ అపాన్ ది హీత్, దేర్ టు మీట్ విత్ మ్యాక్బెత్. అందులో అక్కడ ఒక పోయం కూడా ఉంటుంది. ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్, హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్. బ్రాకెట్లో ఆ 3 విచెస్ వ్యానిష్డ్ ఉంటే ఆ వ్యానిష్డ్ మాయమైపోయారనే దాన్ని కూడా కంఠస్థం చేసేవాడు. అంటే ఇలా ఏదైనా ఆ సమయంలో చదివితే అన్నీ గుర్తుండిపోతాయి. ఇప్పటికి కూడా గుర్తుండిపోయింది, ఎన్నాళ్ళైనా గుర్తుండిపోతుంది. మొత్తం పురాణములు ఇప్పటికి కూడా నేను పుస్తకం అక్కర్లేకుండా అప్పచెప్పగలను. ఊరికి అప్పుడప్పుడు పుస్తకం ఎందుకు చూపిస్తూ ఉంటానంటే, ఒరే ఇదిగో ఈ శ్లోకం ఇక్కడ ఉంది, కావాలంటే వెతుక్కుంటానని చెప్పడానికి తప్ప, మీరు అడిగితే ఏ పురాణంలో ఏ మూల ఏ శ్లోకం ఉందో చెప్పగలను. గద్యాలు పద్యాలు అప్పచెప్పగలను. కొన్ని గద్యాలు ఉంటాయి అసలు ఇవాళ చాలామందికి నోరు తిరగట్లేదు, కానీ నేను చదివిన తర్వాత చాలామంది దాన్ని చదివి కంఠస్థం చేసి అప్పచెప్తారు, చిన్నపిల్లలు కూడా. ఇప్పుడు అలసాని పెద్దన మరు చరిత్ర, అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుకు ఉదయంబునంగల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలా లతా వలయంబుకు మలయంబునంగల చలువకు విలువ ఎయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బెంబగడదమృత దుర్దినాద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం బులకలిప్పుడు బొడబెడు స్వస్వప్రవర్ధిత వర్ధిష్టు ధరణీరు హసందోహదోహద ప్రధాన సమాన ఖేలదైల విల విలాసిని విలాస వాచాలతుల కోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మద జలశ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురు వింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఎలా చేకూర నేర్చునేరిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రసిష్ణు గండ యొగళుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే ఒక పేజీ గద్యం ఇది. ఇటువంటివన్నీ ఈ రోజుల్లో సాధ్యమా?
బ్రాహ్మీ ముహూర్తంలో చదివితే ఇవన్నీ గుర్తుంటాయి. అందుకు చెప్తాను అనమాట. బ్రాహ్మీ ముహూర్తంలో చదివితే ఆ చదువు స్థిరపడుతుంది, మంత్రానుష్ఠానం అపూర్వ ఫలితం ఇస్తుంది, యోగాభ్యాసం స్థిరపడుతుంది, యోగశక్తి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఒకటి కాదు, చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే అసలు రాత్రి కాస్త పెందరాళ్ళే పడుకొని తెల్లవారుజామున లేచినటువంటి వాడు ఆ పూట ఉద్యోగంలో ఫ్రెష్గా ఉంటాడు. ఇవాళ రాత్రి 12 అయినా పడుకోవటం లేదు, 1 గంట అయినా పడుకోవడం లేదు. ఇంక తెల్లవారుజామున ఆ సమయంలో భుజిస్తుందా? అది మహాభయంకర. దానివల్ల అనారోగ్యం వస్తుంది. రాత్రి 9 దాటాక అన్నం తినకూడదు. ఆ అన్నం రాక్షసులు తినేవారు. అందుకే రాక్షసులు రాత్రిపూట తిరిగి నిశాచరులు అని పిలువబడతారనమాట. అలా తిరిగి దానివల్ల శరీరాన్ని ఎంత పెంచుకొని పాడైపోయి క్రూరత్వం పెంచుకుంటారు. అందువల్ల ఏ రకంగా చూసినా సరే అత్యంత పవిత్రమైన దేవతలు తిరిగేటటువంటి కాలంలో, ఆహ్లాదంగా మనస్సు ఉండే కాలంలో, మంత్రానుష్ఠానానికి తగిన ఫలితం ఇచ్చేటటువంటి కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు చేసుకుని జపతపాలు చేసుకుని తరించాలన్నమాట. బ్రాహ్మీ ముహూర్తం ప్రశాంత కాలం. చెప్పాను ఇంకా ఆ సమయంలో అంతా ఎంత కాదు, ప్రకృతి కూడా బాగుంటుంది, ఈ వాతావరణ కాలుష్యం కూడా తొలగిపోతుంది, ఆక్సిజన్ బాగా ఉంటుంది ఆ కాలంలో. ఈ బ్రాహ్మీ ముహూర్త సమయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు. అసలు మీరే నిజానికి అగస్త్యుడు చెప్పింది మనకి ప్రమాణం అమ్మ. ఇప్పుడు ఈ కలియుగంలో అగస్త్య సంహిత చాలా అవసరం, పరాశర సంహిత కూడాను. వారిద్దరూ ఏం చెప్పారంటే ఇప్పుడున్న కాలం ప్రకారం తెల్లవారుజామున సరిగ్గా 4 దగ్గర నుంచి సూర్యోదయం వరకు, సూర్యోదయం అలా అవుతూ ఉన్నంత వరకు బ్రాహ్మీ ముహూర్తమే. సూర్యుడు ఉదయించాక ఎర్రకిరణాలు దాటిపోతే ఇంక అక్కడ నుంచి బ్రాహ్మీ ముహూర్తం కాదు. అంటే 3:45 అంటున్నారు కొందరు, 4:15. 4 లెక్కేసుకోవాలి, ఇవన్నీ వద్దు, పెర్మనెంట్గా. అది ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా 4 అంటారా? అదే మరి ఎక్కడైనా అంతే కదా, సూర్యోదయానికి ముందు అనమాట. ఇంకా శీతకాలంలో సూర్యోదయానికి ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మాత్రం 4:30 దాటాక. ఒక్క చలికాలంలో అంటే మార్గశిరము పుష్యమాసంలో తప్ప మిగతా కాలంలో ఎప్పుడైనా సరే 4 గంటల నుంచి మీరు బ్రాహ్మీ ముహూర్తం కింద లెక్కెట్టుకోండి. ఓ 10 నిమిషాలు అటు ఇటు ఉన్నా లెక్కేయకండి, అవన్నీ పట్టించుకోకండి, 4 గంటలకు ఫిక్స్ చేసుకోండి. దానికి బ్రాహ్మీ ముహూర్తం గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరించారు గురువుగారు. అండ్ అసలు అంటే అంతలాగా అలాంటి శ్లోకాలు అసలు ఇప్పట్లో చెప్పడం సాధ్యమే కాదు. మరొక విషయం కూడా చెప్పాలమ్మా. అసలు బ్రాహ్మీ అనే శబ్దము అమ్మవారి ఒక దివ్య రూపం. సరస్వతిని బ్రాహ్మీ అంటారు. బ్రాహ్మీ అనే ఒక దివ్య రూపంతో జగన్మాత పరాభట్టారిక లలితాదేవి తిరుగుతూ ఉంటుంది. ఆవిడ వల్లే మన శరీరంలో మంచి మంచి ఆలోచనలు పడతాయి. బుద్ధిలో మంచి ఆలోచనలు పట్టడం, శరీరం సరిగ్గా ప్రవర్తించడం, ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి అనేవన్నీ కూడా బ్రాహ్మీదేవి యొక్క కటాక్షం వల్లే వస్తాయి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ దేవతని, సరస్వతీ దేవతను ఉపాసన చేస్తే మంచి ఆలోచన వస్తుంది, ప్రవర్తన బాగుంటుంది, ఒక్క శ్లోకం ఏమైనా ఉంటుంది, సహనం కూడా వస్తుంది, సందేహం లేకుండా. ఆ బ్రాహ్మీ దేవత గురించి ఒక మంత్రమే ఉన్నది. ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మ్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మ్యై నమః. ఇదనమాట. ఈ మంత్రానుష్ఠానం చేస్తే మొట్టమొదటి ఏముంటుందని చెప్పాను, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్యన చికాకు ఎక్కువైపోతుంది అందరికీ, ఇంగ్లీష్లో ఇరిటేషన్ అంటున్నారు. దానివల్ల భార్యాభర్తల మధ్యలో తగాదాలు, తల్లిదండ్రులు పిల్లలు అందరి మధ్యలో యుద్ధాలు వస్తున్నాయి, అవన్నీ పోతాయి. అందువల్ల బ్రాహ్మీ దేవతను తప్పనిసరిగా ఉపాసించండి, బ్రాహ్మీ ముహూర్తంలో ఉపాసించండి. చాలా 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 సంతోషం గురుగారు, ఎంతో చక్కటి విషయాలు తెలియజేశారు, విషయ పరిజ్ఞానాన్ని అందించారు. చాలా సంతోషం. నమస్కారం గురు. సో చూసారు కదండి బ్రాహ్మీ ముహూర్తం. మరి ఆ సమయాన్ని లేచి మనం ఏం చేయాలి, ఏ మంత్రాన్ని చదివితే ఆ రోజంతా మనకి బాగుంటుంది, ప్రతిరోజు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంత వయసు వస్తుందో మనం ఉండగలం, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.